కోటి సోమవారం రోజున శివాలయముకు వెళ్ళి అత్యంత భక్తి శ్రద్ధలతో పంచామృతాలతో శివుడికి అభిషేకం చేయాలి. అలాగే నువ్వుల నూనెతో మట్టి ప్రమిదల్లో దీపారాధన చేయడం శుభప్రదం. అనంతరం బిల్వపత్రాలతో తుమ్మి పూలతో పరమశివుడిని అర్పించాలి. కొబ్బరికాయ, అరటిపండ్లు వంటివి సమర్పించాలి. సాయంకాలం పూట యథావిధిగా స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకొని శ్రీ మహావిష్ణువు ఆలయానికి వెళ్ళి ఆవు నెయ్యితో దీపారాధన చేసి తులసిమాలను శ్రీమన్నారాయణుడికి సమర్పించి భక్తి శ్రద్ధలతో శ్రీ విష్ణు సహస్రనామం పారాయణం చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. అంతేకాకుండా సాలగ్రామాలు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తాం. కాబట్టి ఈ కోటి సోమవారం రోజు సాలగ్రామాలను గంధ పుష్ప అక్షతలతో పూజించి బ్రాహ్మణులకు దానం ఇవ్వడం ద్వారా మోక్షం కలుగుతుందని, వైకుంఠాన్ని పొందవచ్చని శాస్త్రవచనం. కార్తీక వనభోజనం. సాధారణంగా విశిష్టమైన కార్తీక మాసంలో వనభోజనాలు విశేషంగా చేస్తుంటారు. అయితే కార్తీక మాసంలో మామూలు రోజులు చేసే వనభోజనాల కన్నా కోటి సోమవారం రోజు చేసే వనభోజనానికి కోటి రెట్లు అధిక ఫలితం ఉంటుందని పండితులు చెబుతారు. ఈ పవిత్రమైన కోటి సోమవారం రోజున ఉసిరిక చెట్లు ఉన్న ప్రాంతంలో ఉసిరిక చెట్టు కింద శివలింగాన్ని, శ్రీ మహావిష్ణువు స్వరూపమైన సాలగ్రామాన్ని ఉంచి భక్తి శ్రద్ధలతో పూజించి అనంతరం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి సామూహికంగా భోజనాలు చేయడం మంచిది. ఈరోజు ప్రత్యేకంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఎంతో విశిష్టం. మరీ ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారం రోజున శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తే అఖండ ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు సొంతమవుతాయని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈ సత్యనారాయణ స్వామి పూజ చేయడంతో పాటు ఉపవాసం ఉండటం, పేదలకు, ఇతరులకు దానం చేయడం అత్యంత శుభప్రదం. ఈ కోటి సోమవార వ్రతం పూర్వం ఎవరైనా చేశారా? చేస్తే ఎలాంటి ఫలితాలు పొందారు? నెక్స్ట్ షార్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.